మీ కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు అడగందే అమ్మాయినా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు, పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు, ఎవడుంటే ఏంలే రైతు బంద్ అవుతుందా, కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా, ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, ఇంటెనక పొలం అమ్మి ఇచ్చిండా, లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జైపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకి 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు, అరే నీది నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, ఇంకా పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది రైతు బంధు, పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా, మొక్కలు కొంటుండా, శనగలు కొంటుండా, వరి కొంటుండా, బోనస్ అన్నాడు బోనస్ పడుతుందా, ఏం జరుగుతుంది? మరి యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు, కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు.